హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బనానా లీఫ్ తోటి స్టీమ్ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అని మీకు షేర్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడాను. మరి దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఒలీవ్ ఆయిల్ వేసుకోవాలి. ఒలీవ్ ఆయిల్ మీ ఇష్టం, ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ ఒలీవ్ ఆయిల్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తది. అలాగే హెల్తీ కూడాననమాట ఇది. సో, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫిషెస్‌ని ఈ విధంగా నీట్‌గా కడిగి ఈ విధంగా కట్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసాం గదా మసాలా, దాన్నంతటిని లోపల బయట బాగా దీనికి ఫిష్‌కు పట్టించేయాలనమాట. ఫిష్ ఫ్రై అనగానే మనము ఎక్కువ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా! సో, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు చాలా టేస్టీ వస్తది. మనం ఆ తర్వాత దీన్ని ఈ విధంగా పొట్నాల్లాగా చుట్టేసుకోవాలనమాట అరిటాకుతో. అటు సైడ్, ఇటు సైడు వెళ్ళిపోకుండా మనము ఒక దారంతో దీన్ని కట్టేసుకోవాలి. మనం అరిటాకులో భోజనం తింటుంటాం కదా! అది ఎంత టేస్టీగా ఉంటుంది కదా! సో, ఈ ఫిష్ ఫ్రైని ఈ విధంగా స్టీమ్ చేసుకోవడం వల్ల అరిటాకులో ఇంకా మంచి టేస్ట్ వస్తది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో, ఇప్పుడు మనకెన్ని పొట్నాలు కావాలంటే, ఎన్ని ఫిషెస్ కావాలంటే అన్ని ఫిషెస్ ఈ విధంగా అన్ని పొట్నాల్లాగా కట్టేసుకోవాలనమాట. మనం చికెన్, మటన్‌ని కొంచెం అవాయిడ్ చేసి వారానికి ఒకసారి ఈ విధంగా ఫిషెస్ తీసుకోవడం వల్ల మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా అరిటాకులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోబోతున్నాం అనమాట. సో, ఈ విధంగా పొట్నాల్లాగా కట్టేసుకున్నాను. మనం ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి ఒక 2 చిన్న ఆహ్, చిన్న లెమన్‌ని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల ఫిషెస్ స్మెల్ అనేది రాదనమాట. సో, ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాననమాట. చూడండి, ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయాయి, స్టీమ్ అయిపోయాయి. సో, ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఓపెన్ చేస్తున్నాను. ఎలా బాయిల్ అయ్యాయి అనేసి చూస్తామనేసి. సో, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఫిష్. సో, మీలో ఎవరెవరికి ఇష్టం ఫిష్ అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, ఫిష్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోయినేసి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కారం తక్కువగానే వేశాను, పిల్లలున్నారు కదా అనేసి. సో, మీకు ఎంత కారం కావాలంటే అంత యూజ్ చేసుకోండి. ఇంకా ఆయిల్ తక్కువ యూజ్ చేశాం కాబట్టి ఇది చాలా హెల్త్‌కు చాలా మంచిది. ఆయిల్ మీరు కూడా ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదనమాట. సో, ఎవరెవరికి వీడియో నచ్చింది అనేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరు ఫిష్ లవర్స్ ఉన్నారు, ఫిష్ అనేసి కూడా కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.